మార్నింగ్ జూమ్‌లో 2:30 గంటలు ధ్యానం చేయిస్తున్నాం. ఒక్క అరగంటే నేను క్లాస్ చెప్తాను. క్లాస్‌కి అరగంట, 2:30 గంటలు ధ్యానం. టాప్ ప్రయారిటీ మెడిటేషన్‌కిస్తున్నాం. భీమవరంలో కూడా 8 గంటలు ధ్యానం చేయిస్తాం. ఓ 3 గంటలు ఎంతో క్లాస్ చెప్తాం. తప్పితే 4 గంటలు. ఇంచేతంటే ధ్యానం చేయకపోతే ఉపయోగం లేదు. ధ్యానంలో పట్టు సంపాదించాలి. ఇంటికెళ్ళినా కూడా వాళ్ళు దీక్షగా కూర్చోవాలి. ఆటోమేటిక్‌గా వస్తుంది మార్పు. మార్పెందుకు రాదు? అదే పని నేను చేస్తూ ఉంటాను. అమ్మా! బుద్ధుడి సందేశాలు సామాన్యం కాదమ్మా! ఎంతో ఆలోచించాలమ్మా! తేలిగ్గా వదిలేసేవి కావు. ఇంద్రియాలకు దాసుడు కాకూడదంటున్నాడు. అతిగా తినకూడదని చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలకు దాసులవుతే ఆ జీవితాన్నంతా, సమయమంతా కూడా ఆ ఇంద్రియాలను తృప్తిపరచడానికే సరిపోతుంది. అసలు మనం ఎవరం? భూమి మీదకి దేనికొచ్చాం? మనం ఏం సాధించడానికొచ్చాం? దానికి ఏం చేయాలి? ఇయన్నీ ఎవడు ఆలోచిస్తున్నాడు? నువ్వెవరో అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు. అదే చూస్తున్నాం మన సొసైటీలో కూడా. ప్రతిగా స్పష్టంగా చెప్తున్నారు. నేను దేహం కాదు. నేను ఆత్మను అని చెప్పి. ఇది ఎంతమంది అర్థం చేసుకున్నారు? అసలు ఎంతమంది నేను ఆత్మ అన్నట్టు జీవిస్తున్నారు? మళ్ళా పత్రి గారు గొప్పోరంటారు. ఆయన చెప్పినయన్నీ పాటిస్తున్నానంటారు. ఇదెందుకు పాటించరు? త్రికరణ శుద్ధి ఉండాలంటారు. ఈ కవులు చెప్పేవాళ్ళు ఎంతమంది త్రికరణ శుద్ధి ఉంది? ఈ రెండిటికే ఆయన ప్రాముఖ్యం ఇచ్చాడు. శాకాహారం, శ్వాస మీద ధ్యాస. ఎంతమంది చేస్తున్నారు? అదే ఆయన చెప్పారు చెప్పారు కదండీ అంటారు. నన్ను పిరమిడ్ కట్టమని చెప్పారండి. ఇక లైఫ్ అంతా దానికే. కట్టడానికే అయిపోతుంది. నన్ను ఆ పని చేయమన్నారండి, ఈ పని చేయమన్నారండి. ఇక మిగతా ఏం చెప్పలేదు ఆయన. నాకు అక్కడే నవ్వొస్తది. ఎంత పిచ్చోళ్ళో ఉన్నారా మీరంతా. అంత తూచా తప్పకుండా పాటిస్తున్నారే. ఆయన అది కట్టమన్నారు, ఇది కట్టమన్నారు, ఆ పని చేయమన్నారు. శాకాహారాలు ర్యాలీ చేయమన్నారు. మీరు బతుకంతా శాకాహార ర్యాలీ. ఆయన ఏది చెప్పినా అది కూడా అని లెక్కేసుకోవాలి ఎవడైనా సరే. అదే అని కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కోటి చెప్తారు. ఇది అర్థమైన వాడు ఆయన బాగా అర్థం చేసుకున్నట్టు. అయినా సత్యము, ధర్మం 2 ముఖ్యంగా చెప్తాడాయన. ధర్మం అంటే ఏమిటి అంటే ఆయన చెప్పిన నిర్వచనం పత్రిక. అంతరాత్మ నుంచి సహజంగా ఉబికేది, వచ్చేది. వాడు వీడు చెప్పింది ధర్మం కాదు.
మన అంతరాత్మ నుంచి వచ్చేదే ధర్మం. మన అంతరాత్మ ప్రబోధించేదే ధర్మం. అందుకే నేను చెప్తూ ఉంటాను. మనసుకు ప్రాముఖ్యం ఇవ్వకండి. అంతరంలో ఉన్న ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వండి. మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గించండి. ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెంచుకోండి. మీకు తిరుగులేదు అని చెప్తూ ఉంటాను. అందుకే క్లాసులు చెప్పేవాళ్ళకి కూడా నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, సరే మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పేది ఇంకా ఆకర్షణగా ఉండాలంటే, ఆత్మలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని బయటకు తీసుకోండంట. ఎన్నో జన్మల్లో మీరు సంపాదించుకుని, ఆత్మలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని కూడా వెలికి తీసుకోండంట. ఆ ఒక్క పని మీరు చేయగలిగితే, మీరు చాలా గొప్ప మాస్టర్ అవుతారు. ఇంతకుముందు ఎన్నో నేర్చుకున్నారు. ఇప్పుడే నేర్చుకోవడం కాదు. ఇప్పుడే తెచ్చుకోవడం కాదు. ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో నేర్చుకున్నాం. పత్రి గారు ఒకప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే, ఇప్పుడున్న మనమంతా కూడా ఈ మార్గంలోకొచ్చాం. ఒకప్పుడు బుద్ధుడితో జీవించిన వాళ్ళమేనంట. లేతే ఇప్పుడు ఇందులోకి రాం. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఇందులోకొచ్చాం. అందుకే ఆకర్షితులయ్యాం. బుద్ధుని బోధలకి ఆకర్షితులయ్యాం. బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి అంటే ఈ శ్వాస మీద ధ్యాసకి ఆకర్షితులయ్యాం. అందరూ అవ్వట్లేదు. ఇంత గొప్పదైన. దానికి ముఖ్య కారణం ఒకప్పుడు బుద్ధుడితో జీవించిన వాళ్ళమే. బుద్ధుడి బోధలకు ప్రభావితమైన వాళ్ళమే మనం. బుద్ధుడు అంటే ఎప్పుడో యుగాల నాడు కాదు. 2500 సంవత్సరాలు. అబ్బా! 2500 సంవత్సరాలంటారు. మీరు మహా అవుతే అప్పటికి ఇప్పటికి ఒక 3, 4 జన్మలు తీసుకుంటారు. లేతే ఒక 5, 6. నేను ఒకసారి పత్రి గారిని అడిగాను. బుద్ధుడి టైంలో మీరు ఆనందుడు అంటున్నారు. తర్వాత 4 జన్మలు తీసుకున్నా అన్నారు. ఇంతేనా అన్నాను. అప్పుడు అన్నారాయన. 2500 సంవత్సరాలు అంటే సముద్రంలో కాకిరెట్ట లాంటిదన్నాడు. అది పెద్ద లెక్కేంటి? మీకు భూమి మీద అది ఎక్కువ. పైలోకాల్లో చూస్తే చాలా తక్కువ. అది ఆయన చెప్పింది. ఇంచేత ఆయన చెప్పినట్టు ఈ భౌతిక ఆకర్షణలకు లోను కాకుండా
ఈ సుఖాలకు లోను కాకుండా తిండి కోసమే జన్మ అనుకుంటూ కాకుండా మనం ఎవరం? ఏం చేయాలి? ఏం సాధించాలి? అది సాధించే ప్రయత్నం చేయాలి.